లక్ష్మీనాథసమారంభం నాథయామనమధ్యమం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరం. వసుదేవసుతం దేవం కంసచానూరమద్రం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. కర్కటే పూర్వపాల్గొన్యం తులసీ కాళాద్భాం పాండే విశ్వాంబరం గోదా వందే శ్రీరంగనాయకిం. శ్రీ గోదాస్తుతి. శ్రీమాన్ వెంకటనాథార్య కవితార్కేసరి వేదాంతాచార్యవర్యో మే సన్నిధత్తాం సదా హృది. శ్రీవిష్ణుచిత్తకులనందనకల్పవల్లిం శ్రీరంగరాజహరిచందనయోగదృశ్యాం సాక్షాత్ క్షమాం కరుణయా కమలామిమాన్యాం గోదామనన్యశరణః శరణం ప్రపద్యే. శ్రీవిష్ణుచిత్తులనబడే పెరియాళ్వార్ వంశమనే నందన కల్పవల్లిం నందనవనంలో అవతరించిన కల్పలత వంటిది శ్రీరంగనాథుడని హరిచందన కల్పవృక్షాలతో కలిగిన యోగ సంబంధం చేత దృశ్యాం దర్శింపదగినది. సాక్షాత్ క్షమాం క్షమయే మూర్తి భవించినట్లు కరుణ చేత అన్యాం కమలాం వ్యవస్థితాం ఇంకొక లక్ష్మీదేవి వలె ఉన్నది అయిన గోదాదేవిని అనన్యశరణ వేరొక గతి లేని వాడినై అహం నేను శరణం ప్రపద్యే శరణ పొందుతున్నా. ఈ శ్రీగుణరత్న కోశంలో శ్రీరంగనాయకుని స్తుతించాలని ప్రారంభించిన శ్రీపరాశర భట్ల వారు అనుకలత అనుకాండ అను 3వ శ్లోకం శ్రీ మహాలక్ష్మి ఒక కల్పలతగా వర్ణిస్తూ పలికిన రీతిలో శ్రీ దేశికలు కూడా గోదాదేవిని ఒక కల్పలతగా ఈ స్తుతి మొదటి పాదంలోనే పలకడం ఆరంభించారు. కల్పలత సకలార్థాలను ఇవ్వగలిగినది. అదే రీతిలో గోదాదేవి కూడా తన దివ్య సూక్తుల ద్వారా సకలార్థాలను అనుగ్రహించగలిగినది అనే అర్థం ఇక్కడ భావం. దేవేంద్రుని ఉద్యానవనానికి నందనం అని పేరు. అక్కడ కల్పలతలు పెరుగుతున్న కల్పలత ఈ గోదాదేవి అనబడే ఈ కల్పలత వేయర్ తంగళ్ కొళత్తిదిత్తు విష్ణుచిత్తన్ కులం అనే నందనవనంలో ఆవిర్భవించింది. పెరియాళ్వారి కులం గోదాదేవి అవతారం వల్ల చాలా ఔన్నత్యాన్ని పొందిందని దీని భావం. లత తీగ ఏదైనా ఒక ఉపమానాన్ని ఆలంబనముగా చేసుకుంటే తప్ప నిలవలేదు. అదే రీతిలో ఈ గోదాదేవి అనే లత కూడా శ్రీరంగనాథుడనే కల్పవృక్షాన్ని ఆశ్రయించుకొని చుట్టుకొని ప్రకాశిస్తూ ఉంటుంది. ఎనక్కై తన్నై తందు కర్పకం. నాకే తనను గురించిన కల్పకమని ఆళ్వార్ తిరువాయిమొదలు ప్రబంధంలో భగవాన్ అపూర్వ కల్పవృక్షంగా అభివర్ణించడాన్ని గమనించవచ్చు. అమరకోశములో పంచతై దేవతరవో మందార పారిజాత సంతాన కల్పవృక్ష పుంసి వా హరిచందనం అని అంటూ 5 వృక్షాలు దేవవృక్షాలుగా చెప్పబడాయని వాటిలో ఏదైనా ఒక వృక్షాన్ని నిర్దేశించిన అన్నీ చెప్పబడ్డాయని కవి సమయం. శ్రీరంగరాజు ఏవ హరిచందన కల్పవృక్ష తేన సహయోగేన నిత్య సంయోగేన రమణీయం అని విగ్రహవాక్యం. మానిడవరకెండ్రు పేచ్చప్పడిల్ వాజుకిలేను మానవుల కోసమే మాట వినపడితే బతకలేను అనే నిశ్చయాన్ని పలికిన రీతిలో భగవాన్ని కాంతునిగా పొంది ఆనందించిందని భావం. సాక్షాత్ క్షమ అనే ప్రయోగం వ్యర్థక ప్రయోగం. క్షమ అనే పదం భూమికి వాచకం, ఓర్పుకు అంటే క్షమాగుణానికి కూడా వాచకం, సీత వాచకం. గోదాదేవి ఈ 2 అర్థాలు ప్రకృతిలో వివక్షితాలే. గోదాదేవి యోనుజ కాదు, సీతాదేవి వలె భూమి నుండి ఆవిర్భవించింది కనుక భూమి పిరాటి యొక్క అంశావతారంగా చెప్పబడుతుంది. అందువల్ల భూమి అనే అర్థం ఇక్కడ వివక్షితం. సర్వం సహ అయిన ఆ భూదేవి గణం క్షమ. ఇది ఏమిటి? భగవత్పత్ని త్వయ ప్రయుక్త పురుషకారత్వయి కాంతికం కనుక ఆ అర్థం కూడా ప్రకృతిలో వివక్షితమే. కరుణయా అన్యాం కమలాం వ్యవస్థితాం. ఆ క్షమాగుణాన్ని సైతం జన్మస్థానమైన కరుణ గోదాదేవి పట్ల గూడు కట్టుకున్నట్టు తీరును చూస్తే దేవ్యాకారుణ్య రూపాన్ని కీర్తించబడే లక్ష్మీదేవి స్వయంగా ఈ విధంగా కూడా ఒక రూపాన్ని పొందింది కావాలనే రీతిలో ఉంటుందని భావం. అల్లినాల్ తామరై మేర్ అరంఘిన్ తునవి కదా అంటుంది. అందువల్ల ఇటువంటి గోదాదేవిని శరణ పొందుతున్నానని అన్నట్లయింది. ఈ శ్లోకం నుండి మొదలైన 27 శ్లోకాలు
వసంత తిలకరత్వంలో కూర్చోబెట్టారు. ఉక్తకం వసంతక తిలకం భజా జకైకనే ఆవృత్తి లక్షణం తెలుపబడింది. కర్కటే పూర్వపాల్గొన్యం తులసి కాల్నాధ్వాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. స్వచ్ఛిష్టమాలికా గంధబంధవందరజిష్ణవే విష్ణుచిత్తనూజాయ గోదాయే నిత్యమంగళం. స్వచ్ఛిష్టమాలికా గంధబంధవందరజిష్ణవే మాతృశాకం చిత్రాణబద్ధకం గణపాలే విష్ణుచిత్తనూజాయ గోదాయే నిత్యమంగళం. శ్రీమత్ విష్ణుచిత్తార్య మనోనందన హేతవే నందనందన సుందర్యై గోదాయే నిత్యమంగళం. కర్కటే పూర్వఫాల్గుణ్యం తులసీ కాల్నోద్భాం పాండే విశ్వాంబరాం గోదాం వందే శ్రీరంగనాయకం. శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ నిత్యశ్రీ నిత్యమంగళం. ఓం అస్మద్గురుభ్యో నమః. స్వస్తి. జయ శ్రీరామ్.